మదనపల్లి జిల్లా కేంద్రంగా కూడా ఏర్పడిపోతా ఉంది. ఇప్పటికే విపరీతమైనటువంటి వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడతా ఉంది. 1960లో మదనపల్లి మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసినటువంటి రోడ్లు ఈ రోజుకి ఆ రోడ్లు ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్లు పూర్తిగా ఆక్రమణకు గురైన ఫలితంగా ట్రాఫిక్ చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడినాయి. పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా టౌన్లోకి వస్తున్నటువంటి ఫలితంగా మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏర్పడడం, ఆ ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల రాకపోకలు సాగించడం, దీంతో మరింత ట్రాఫిక్ పెరిగేదానికి అవకాశం. ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే చేయగలిగినటువంటి పరిస్థితి ఏంటంటే రోడ్ల ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించాలి. ఆ రోడ్లన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు నీరుగట్టువారిపల్లి నుంచి ఇటు డిఎస్పీ కార్యాలయం దాకా ఉన్న రోడ్డును పరిశీలన చేస్తే మనకు అర్థమైపోతుంది. టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు వెడల్పు ఎన్టీఆర్ సర్కిల్లో లేదు. అదే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జడ్జి బంగ్లా దగ్గర ఉన్నటువంటి రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేటప్పటికి లేదు. బిఎస్ఎన్ఎల్ పోస్ట్ ఆఫీస్ ముందర ఉన్నటువంటి రోడ్డు బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి లేదు. ఆ రోడ్డు అంతా మొత్తం మున్సిపల్ ఆఫీస్ దాకా కూడా రోడ్డు ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బేబీ వెల్కమ్ దగ్గర నుంచి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా రోడ్డు ఆక్రమణలు మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. సిటిఎం రోడ్లు అయితే చింతమానులు కొట్టేసిన తర్వాత రోడ్డు వెడల్పు మనకు కనపడతారు, కానీ ఉన్నటువంటి రోడ్డు అంతేనా? ఎంత రోడ్డు ఉంది? ఆ రోడ్డులో ఉన్నటువంటి ఆక్రమణల సంగతి ఏంది? ఇది టౌన్ బ్యాంక్ సర్కిల్ దగ్గర నుంచి మనకు ఎస్టేట్ దాకా పూర్తిగా రోడ్డు ఆక్రమణలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్లు ఆక్రమణలు వెంటనే పూర్తి చేయాలి. దాంతో పాటుగా దీనికేం బడ్జెట్ కూడా పెద్ద అవసరం ఏం లేదు. మదనపల్లి పట్టణంలో ఈ ఆక్రమణలకు ఎవరైతే పాల్పడినారో వీళ్ళు రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా ఆ వాళ్ళ బిల్డింగ్ల ముందర షాపులు పెట్టుకున్నారు. ఏదైనా చిన్న చిన్న పానీపూరి బండ్లు లేకుంటే పండ్ల బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర కూడా బాడుగులు వసూలు చేసుకుని దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దోపిడీకి పాల్పడే వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు పట్టణం మీద ప్రజల్ని దోపిడీ చేసి ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని మేనేజ్ చేసి ట్రాఫిక్ సమస్యకి కారణమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం, సబ్ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని జరిపి ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి వెంటనే ఈ రోడ్ల ఆక్రమణలను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కొంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో చేయాల్సింది. ఇప్పటికే గత ప్రభుత్వమే సిటిఎం రోడ్ లో ఫ్లైఓవర్ కి అనుమతి ఇచ్చింది, అది పూర్తి చేయాలి. దాంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్, మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్డు, దానికి తగినటువంటి నిధులు ఇప్పటికే కదిరి రోడ్డులో నుంచి ఇట్లా చిత్తూరు రోడ్డుకి వయా తిరుపతి రోడ్డు మీదుగా కంప్లీట్ అయింది. దీనివల్ల చిత్తూరుకి తిరుపతికి పోయే వాహనాలు అటు పోతాయి కాబట్టి కొంత ఉపశమనం ఉన్నమాట వాస్తవం. అయితే ఈ రోజు కడప నుంచి బెంగళూరు పోయేటటువంటి వాహనాలు, పెద్ద పెద్ద లారీలు, సిమెంట్ లారీలు అన్ని కూడా పట్టణం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి కదిరి రోడ్డులో నుంచి బెంగళూరు రోడ్డుకి, బెంగళూరు రోడ్డు నుంచి పుంగనూరు రోడ్డుకి లింక్ అయ్యే విధంగా బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలి. ఇది ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అత్యవసరంగా చేయాల్సింది ఈ రోడ్ల ఆక్రమణలు తొలగించడం. రెండోది, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం. పట్టణంలో అవసరమైనటువంటి అవసరమైన చోట వెడల్పు చేయాలి, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలి. దీనికి ఏదన్నా భూమి అవసరమైతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకొని ఎవరైతే భూములు కోల్పోతారో, ఇండ్లు కోల్పోతారో వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అందరికీ న్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరించాలి. అట్లా చేయని పక్షంలో ఖచ్చితంగా దీని మీద సిపిఎం పార్టీ ప్రజలందరినీ కూడా కూడగట్టి ప్రజా ఉద్యమంగా దీన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలారా అందరూ ఆలోచించండి. ఈ రోజు రోడ్లన్నింటినీ కూడా ఆక్రమించినటువంటి ఫలితంగానే ఈ ట్రాఫిక్ సమస్య వస్తా ఉంది. ఎక్కడికక్కడ రోడ్ల మీద కూడా మనకి అడ్డంగా కట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని నివారించాలంటే ప్రజలందరూ కూడా వీధుల్లోకి రావాలని చెప్పి, ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.